మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఎపిఫానియా తర్వాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 నుండి 3, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 4, మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుండి 16 వరకు. ఈ 3 పాఠ్య భాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము దైవము ఇచ్చే గొప్ప పేరు. దైవము ఇచ్చే గొప్ప పేరు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులారా, మీ అందరికీ మరొక పర్యాయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. పేరు అనేది చాలా కీలకమైనది. ఒక మనిషికి నామకరణం చేయటం, పేరు లేకుండా ఆ మనిషిని మనం సంబోధించటం అనేది అసాధ్యం. ఒక మనిషిని పిలవాలి అన్నా కూడా పేరు ఎంతో ప్రాముఖ్యమైనది. అటువంటి పేరు చాలా ప్రాముఖ్యమైనది. ఆ నామకరణం మాత్రమే కాదు, వ్యక్తికి ఉండే లేకపోతే ఒక పురుషునికి స్త్రీకి ఉండే పేరు విషయంలో కూడా ఆదిలో దేవుడు ఆదాము అవ్వలను చేసే క్రమంలో నరుని నారిని చేసి వారికి పేరు పెట్టేటువంటి ధన్యత కూడా మానవునికి ఇవ్వటం అనేది గొప్ప విషయం. ఈరోజు ఒక పేరు లేకుండా మనిషి ఉండలేడు అనే ఉద్దేశంతోనే దేవుడు ఆనాడు నరుడికి నారికి ఇరువురికి ఒక మంచి పేరును, ఆదాము హవ్వ అనే పేర్లను వారికి రావటం, అది జరగడం, ఆ ప్రక్రియ అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభువు కూడా నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అనే విషయాన్ని, మాటను లేకపోతే ఆ వాగ్దానాన్ని ప్రభు మనకి ఇవ్వటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రభు మనలను పేరు పెట్టి పిలిచాడు. ఆయన మనలను పేరు పెట్టి పిలిచి ఆశీర్వాదకరంగా మనల్ని ఉంచాడు. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం మీరు చదివితే, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు, నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, మీరు నీ పేరు పెట్టబడిన వారము. ఇంకా రకరకాలుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభువు పెట్టినటువంటి పేరు, ఆయన మనకు పేరు పెట్టాడు, ఆయన మనలను పేరు పెట్టి పిలిచాడు. ఇది చాలా ఆశీర్వాదకరమైనటువంటి మాట. ఇక్కడ 3 పాఠ్య భాగాలలోనూ మూలవచనంగా యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం చివరి భాగంలో మీరు గమనిస్తే, నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. దేవుడు పెట్టిన పేరు పెట్టబడును. ఎవరికి అంటే ప్రభు చెప్తున్నాడు, ఆ పై వచనంలో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇవన్నీ? ఈ సందర్భం ఏంటి అంటే, చెరలో ఉన్నటువంటి ఆనాటి ఇశ్రాయేలీయులు బబులోను చెర నుండి బయటకు వచ్చిన తర్వాత 586వ సంవత్సరంలో నెబుకద్నెజరు ద్వారా బబులోను చెరకు వెళ్ళారు. 700 సంవత్సరాల వారి చెర ముగించుకుని, 70 సంవత్సరాల వారి చెర ముగించుకుని, 70 years 70 సంవత్సరాల వారి చెర ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత, చెరలో నుండి బయటికి వచ్చిన తర్వాత చెప్పబడినటువంటి వాగ్దానం ఇది. ఈ వాగ్దానంలో మీరు గమనిస్తే, అప్పటి వరకు వారు చాలా బాధలో, చాలా దిగులులో, చాలా దుఃఖములో బంధింపబడిన వారుగా, వారికి విడుదల వచ్చింది కానీ మానసికంగా ఎంతో కృంగిపోతున్నటువంటి వారు ఎంతగానో నలిగిపోయినటువంటి బిడలుగా మనం చూస్తూ ఉన్నాం. వారికి ఎలాంటి ఒక స్వేచ్ఛ పూర్తిగా లేనటువంటి వారితో ప్రభు మాట్లాడారు. అందుకే అక్కడ బంధింపబడిన వారికి విడుదల, లేక బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, స్తుతి వస్త్రము, ఇవన్నీ ఇస్తాను అనేటువంటి విషయాన్ని ప్రభు అక్కడ ఓదారుస్తున్నాను. చెరలో ఉన్న వారికి విడుదల, విముక్తి, ప్రతిదండన లేనటువంటి సంవత్సరము, ఓదార్పు, ఉల్లాస వస్త్రము. చూడండి, ఇవన్నీ కూడా ఒక మనిషి ఎవరైతే నలిగిపోతున్నారో, ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వారికి ఇవ్వబడిన బానిసత్వము, శోకము, అవమానము, దేవాలయ విధ్వంసం, ఇలాంటి జరిగినటువంటి సందర్భంలో విరిగి నాశనమైన జీవితాల కొరకు ప్రభు ఇచ్చినటువంటి ఒక ప్రవచనాత్మకమైనటువంటి హామీ. శారీరకంగా స్వేచ్ఛను వారు పొందుకున్నా మానసిక ఆధ్యాత్మికంగా వారు స్వేచ్ఛలో లేకపోయారు. అందుకే ప్రభు అన్నాడు, నేనే నాటిన చెట్లు అనే మాట ఆ
మాటను, ఆ పదాన్ని అక్కడ వాడుతూ ఉన్నాడు. అందుకే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభువే పెట్టినటువంటి పేరు, దేవుడిచ్చేటువంటి నామం యెహోవా నాటిన చెట్లు. ఎంత అద్భుతమైనటువంటి నామం, ఎంత అద్భుతమైనటువంటి బిరుదు. అలాంటి బిరుదు, అలాంటి నామము, అలాంటి పేరు దేవుని చేత నా దాసుడు, నా దాసురాలు, ఇదిగో నా నమ్మకమైన మనిషి యోబుకి దేవుడు ఇచ్చేటటువంటి సాక్ష్యం మనం చూస్తాం. అలాంటి పేరు నీకు నాకు కూడా దేవుడు యెహోవా నాటిన చెట్లు అనేటువంటి పేరును ప్రభు ఇవ్వాలని ఆశపడితే ప్రభు సన్నిధిలో మనల్ని మనం స్థిరపరచుకోవాలి. ప్రకటన గ్రంథంలో మీరు గమనించినట్లయితే ఆయనే ఒక పేరు, జయించిన వానికి ఆయన తెల్ల ఆ రాతి పైన కొత్త పేరు వారికి ఇవ్వబడుతుంది. ఎవరైతే పొందుకుంటారో వారికే తెలియజేయబడుతుంది. ప్రకటన 2:17 పెర్గము సంఘంతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట. ఇలాంటి అద్భుతమైనటువంటి పేరు యెహోవా నాటిన చెట్లు అనబడినటువంటి పేరు దేవుడు నీకు ఇస్తున్నాడు. యెహోవా నాటిన చెట్లు, ఈ పేరుకి ఉన్నటువంటి ఆధిక్యత ఏంటి అంటే, యెహోవా నాటిన చెట్లు అనే దాన్ని మనం గమనిస్తే ప్రారంభం నుండి మీరు చూస్తే తండ్రి వ్యవసాయకుడని యేసుప్రభువు వారు చెప్తాడు. యోహాను సువార్త 15:1 8 మీరు బహుగా ఫలించుట ద్వారా తండ్రి మహిమపరచబడతారని. సమూయేలు గ్రంథములో 7:10 నుండి 11 మీరు గమనించినప్పుడు, రెండవ గ్రంథం సమూయేలు 2వ గ్రంథము 7:10 అంటాడు. అక్కడ ఇశ్రాయేలీలు నాటి తిని వారికి నెమ్మది ఇస్తున్నాను అంటున్నాడు. కీర్తన 44:2 మా పితరులను నేను నాటి తిని అంటున్నాడు. కీర్తన 88:9 ఐగుప్తు నుండి ద్రాక్షావల్లిని నేను తెచ్చి తిని అన్యజనులను వెళ్ళగొట్టి నాటి తిని అనే విషయాన్ని చెప్తుంది. ఎవరు ఈ ద్రాక్ష తోట అంటే యెషయా గ్రంథం 5:7 చెప్తాడు, ఇశ్రాయేలే నా ద్రాక్ష తోట అని. రాజులు 2వ గ్రంథము 19:30 యోధా వారు వేరు తన్ని వారు ఫలిస్తున్నారని చెప్తున్నాడు. ఆది కాండంలో 49:22 యోసేపును ఫలించటి కొమ్మగా అభివర్ణిస్తున్నాడు. కీర్తన 1:3 నీతిమంతులు ఒక ఏరున నాటబడిన ఫలించడి మొక్కలాగా చెట్టులా ఉంటారని ఇర్మియా 17:8 కూడా ఆ వచనాలను జ్ఞాపకం చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఎలాంటి ఆశీర్వాదం? యెహోవా నాటిన చెట్లు చాలా ఆశీర్వాదకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి చెట్లుగా ఉంటాయి. అవి ప్రభువు ఫలించడి, వాటి కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాయి. అలాంటి చెట్టు వలె నిన్ను ఉంచాలని దేవుడు నీకు అలాంటి బిరుదును, ఒక గొప్ప పేరుని ప్రభు పెడతా ఉన్నాడు. అలాంటి పేరును మనం పొందుకోవడానికి, ఆ రీతిగా మన జీవితాలు ఆశీర్వదింపబడడానికి ప్రభు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, మన బిడ్డలను ఆ విధంగా ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన కుటుంబం ఆ విధంగా దీవింపబడాలి, శోకము నుండి శోభ వైపుకు నడిపించబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి పరిపూర్ణత యెహోవా నాటిన చెట్లు అనబడినటువంటి నామధేయము ప్రభువే నీకు ఇస్తానంటున్నాడు. చెరలో ఉన్నవారు విడుదలయ్యే సమయంలో ఆ కుటుంబాలతో మాట్లాడినటువంటి దేవుడు, ఆనాటి ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు, నీ కుటుంబానికి ఇదిగో నేను స్వయంగా నాటిన చెట్లుగా మీరుంటారు, నా మొక్కలుగా మీరుంటారు, నా ద్రాక్ష తోటగా మీరుంటారని ప్రభు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఆయన చేస్తున్నాడు. ఇలా ఉండాలంటే మనం అలాంటి పేరు దేవుని చేత పెట్టబడిన వారంగా, దేవుని చేత పొందుకున్న వారంగా మనం ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అనే విషయాలు 3 సంగతులు 3 పాఠ్య భాగాల నుంచి మనం చూసినట్లయితే, మొదటిది ఎఫెసీ పత్రిక 6:4 అంటున్నాడు, పిల్లలను చిన్న వయసులో నుండి వారిని ప్రభు యొక్క బోధలో, శిక్షలో పెంచాలి. ఈ నామకరణం, పేరు పెట్టే క్రమం ఎప్పుడు పెడతాం? మనం పిల్లలకి చిన్నప్పుడే పెడతాం. దేవుడు మనకి పేరు పెడుతున్నాడు. అయితే మనము పిల్లలకి ఎప్పుడు పేరు పెడతాము అనే ఆలోచన మనం చూస్తే చిన్న వయసులోనే వారికి పేరు పెడతాం. కాబట్టి చిన్న వయసు నుండే వారిని ప్రభు శిక్షలోను, బోధలోను పెంచడం మనం నేర్చుకోవాలి. అలా పెంచినప్పుడు వారు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. వారు మీకు మంచి పేరును వారు తీసుకొస్తారు, కుటుంబానికి మంచి పేరు తీసుకొస్తారు. దేవుని యొక్క చెట్లు, వీరు దేవుని బిడలు. దేవుని చెట్లు అంటే దేవుని నామ మహిమార్థమే. ఈ చెట్లు అనేవి ఫలవంతమైన జీవితానికి సాదృశ్యం, ఆశీర్వాదానికి సాదృశ్యం. చెట్లు ఆశ్రయం ఇచ్చే వాటికి సాదృశ్యంగా మనకు కనబడుతున్నాయి. అనేక వాటికి స్థిరత్వానికి సాదృశ్యంగా కనబడుతున్నాయి, జీవానికి సాదృశ్యంగా కనబడుతున్నాయి, నిరంతర వృద్ధికి సాదృశ్యంగా కనబడుతున్నాయి. అలాంటి చెట్టు నీ బిడ్డలో,
అలాంటి చెట్టులా ఉండాలనంటే, అటువంటి ఆశీర్వాదకరమైన పేరు దేవుని చేత వారు పొందుకోవాలనంటే వారిని ప్రభు శిక్షలో బోధలో చిన్నప్పటి నుండి పెంచాలి. ప్రభు శిక్షలో బోధలో పెంచకుండా మనం వెళ్ళకూడదు. అందుకే ద్వితీయోపదేశ కాండ గ్రంథమును మీరు చదవగలిగితే అక్కడ అంటాడు, నీవు నీ పిల్లలకు చిన్న వయసు నుంచి వారిని ఇంట కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు అన్ని విషయాలలో దేవుని యొక్క విషయాలు వారికి తెలియజేయాలి అనే సంగతిను క్షమాసేయింగ్స్ అంటాం కదా మనం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయములో అక్కడ రాయబడుతుంది. 4 నుండి 9 వచనాల్లో చెప్తున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకొనవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఎంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. అవి చేతికి బాసికంలా కట్టుకోవాలి, చేతికి సూచనగా కట్టుకోవాలి, కనులకు బాసికం వలె ఉండాలి. ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయవలను. చూసారా ప్రియులారా, అలా వ్రాసుకుని వాటిని మాట్లాడుతూ నిరంతరము వారికి జ్ఞాపకం చేయాలి. వారిని అలా శిక్షలో బోధలో పెంచాలి. అంతేకాదు పేతురు కూడా చెప్తా ఉన్నాడు, వాక్యమనే పాలతో వారిని పెంచండి అని పేతురు తన పత్రికలో మాట్లాడుతూ ఆయన చెబుతున్న మాటలను మనం గమనించినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో అంటున్నాడు, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. మనము రక్షణ విషయంలో శిశువులు పోలిన వారంగా ఉండాలి. ఆ విధంగా వారిని ప్రభు శిక్షలో బోధలో వారిని పెంచాలి. ఏమేమి మానివేయాలో అక్కడ చెప్తున్నాడు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ప్రియులారా, ప్రభు శిక్షలో బోధలో వారిని పెంచటానికి మనము దేవుని యొక్క వాక్యాన్ని వారికి ఉపదేశం చేసేవారంగా, వాక్యమనే పాలతో వారిని పెంచేవారంగా మనం ఉండాలి. పిల్లలను అలా పెంచాలని వాక్యం తెలియజేస్తుంది. నీ కుటుంబము అలా పెరగాలి. కేవలం పిల్లలే కాదు, కుటుంబం అంతా నేనును నా ఇంటి వారను యెహోవాను సేవింతుమని యెహోషువ చెప్పిన రీతిగా నీ కుటుంబము ప్రభు శిక్షలో బోధలో పెరిగినప్పుడు ప్రభు నీకు ఒక గొప్ప నామాన్ని ఇస్తున్నాడు. నువ్వు లోకాన్ని జయించగలుగుతావు. ఎప్పుడైతే లోకాన్ని జయిస్తావో, ఇంతకుముందే చెప్పినట్లుగా ప్రకటన గ్రంథంలో ఆయన చెప్తున్నాడు కదా 2:17, జయించు వానికి వారికి క్రొత్త నామాన్ని నేను ఇస్తాను. అది జయించిన వాడు మాత్రమే తెలుసుకునే నామం. ఆ కొత్త పేరు నీకు ఇస్తున్నాడు, యెహోవా నాటిన చెట్లు. ఇది దేవుడు పంపించినటువంటి వారు, దేవుని బిడ్డలు, దేవుడు నాటిన చెట్లు. ఇది దేవుని చేత ఇవ్వబడినటువంటి, దేవుడు నాటిన చెట్లు 2 చెట్లు ఉన్నాయి. ఆదికాండంలో మనం చూస్తాము. అనేకమైన చెట్లలో కంటే 2 చెట్లను ప్రత్యేకంగా ఆయనే జ్ఞాపకం చేస్తున్నాడు. జీవవృక్షము, మంచి చెడ్డలు తెలియనిచ్చే చెట్టు. ఈ 2 చెట్లు ఎంత ఉన్నతమైనవో చూడండి మీరు. అలాగా ప్రభువు నాటిన చెట్లు ఇవి, ఆయనకు సంబంధించినవి. ఇది ఎవరంటే దేవుని చేత పంపబడిన వారని ప్రవక్తలు ఎలాగైతే మాట్లాడాడో, నిన్ను ప్రభు చేత నాటబడినటువంటి ఒక చెట్టుగా ప్రభు ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అలా ఉన్నప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. అలాంటి ఆశీర్వాదం నీకు రావాలి అని అంటే, దేవుని చేత నీకు పేరు పెట్టబడాలి అని అంటే, ప్రభు శిక్షలో బోధలో నీతో పాటు నీ బిడ్డలను పెంచాలి. 3వది, ప్రభు యొద్దకు వారిని నడిపించాలి కానీ ఆటంకంగా మనం ఉండకూడదు. మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు మీరు చదివినప్పుడు, కొందరు తల్లిదండ్రులు ఆయన ముట్టుకోవాలని పిల్లలు తీసుకొస్తూ ఉంటున్నారు. చూడండి, తమ బిడ్డలను ముట్టుకొనవాలని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చేది. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించరి. అక్కడ ప్రభు అంటున్నాడు, కోప్పడి చిన్న బిడ్డలు నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం వారిదే. ఈ పేరు పెట్టబడినటువంటి స్థితిలో చిన్నప్పటి నుండి వారిని ప్రభు శిక్షలో బోధలో పెంచడం మాత్రమే కాదు, వారు పెరుగుతూ ఉండగా దేవుని యొద్దకు వారిని తీసుకుని వెళ్ళాలి, దేవుడు ముట్టుకోవాలి, దేవుని ఆశీర్వాదం వారు పొందుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో కొందరు తీసుకొచ్చినప్పుడు చాలామంది ఆటంకంగా ఉంటున్నారు. అక్కడ శిష్యులే ఆటంకంగా ఉన్నారు. ఇక్కడ మన సంఘాల్లో కూడా మనం చూస్తే చాలామంది ఈ సండే స్కూల్ మినిస్ట్రీకి ఆటంకంగా ఉంటారు.
దేవుని సువార్తకు ఆటంకంగా ఉంటారు. ఇక్కడ సంఘంలోనే కాదు, ఇంటిలో కూడా చాలామంది దేవుని యొద్దకు వెళ్ళనివ్వకుండా బిడలను ఆటంకపరిచేవారు కనబడతారు. వారిని ఆటంకపరచవద్దు అని వాక్యం చెప్తుంది. వారిని ఖచ్చితంగా దేవుని యొద్దకు నడిపించాలి. చూడండి, మీరు గనక యోవేలు గ్రంథాన్ని మీరు చూస్తే అక్కడ మరలా స్తన్యపానములు పుచ్చుకునేవారు కూడా, పాలు తాగేవారు కూడా దేవుని సన్నిధికి రావాలి, ఆ ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలి అనే మాటలను అక్కడ యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. చూడండి 15వ వచనం నుండి, సియోనులో బాకాబూదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి, జనములను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలవనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడలను తోడుకొని రండి, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలను, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడుచుచు. చూసారా ఏం చెప్తున్నాడు ఇక్కడ? ప్రతి ఒక్కరూ ఈ దేవుని యొద్దకు రావాలి, ఉపవాస దినం చేసేవాడికి రావాలి అనేటువంటి మాటలను పశ్చాత్తాప పొంది దేవుని వైపు తిరగాలి. దేవుని యొద్దకు రావడంలో, దేవుని యొద్దకు నడిపించడంలో బిడలకు మనం ఎప్పుడు కూడా ఆటంకంగా ఉండకూడదు. అది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. మన కుటుంబము దేవుని స్వార్థకు ఆటంకంగా ఉండకూడదు. మనం వ్యక్తిగతంగా దేవుని యొద్దకు వెళ్ళే వారికి మనము అడ్డుబండగా ఉండకూడదు. అది మన ప్రవర్తన కావచ్చు, మాట కావచ్చు, ఏదైనా కావచ్చు. దేని ద్వారా అయినా సరే ఒక ఆత్మ నశించిపోవటం అనేది మన వలన జరిగితే అది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోని తీసుకుని వెళ్తుంది. మన ద్వారా ఏ ఒక్కరు కూడా దేవునికి దూరం కాకూడదండి. అలాంటి జీవన విధానము మనం కలిగి ఉండాలి. ప్రభు యొద్దకు నడిపించే వారంగా ఉండాలి. తీసుకొస్తున్న వారిని ఆటంకపరిచిన శిష్యులను దేవుడు గద్దించాడు. ఇప్పుడు ఎవరైనా నీ దేవుని యొద్దకు తీసుకుని వస్తూ ఉన్నప్పుడు వారికి నువ్వు ఆటంకంగా ఉంటున్నావు, అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరైనా కానీ ఆటంకంగా ఉంటే ప్రభు కోప్పడతాడు. జాగ్రత్త. మనం ఎప్పుడు సువార్తకు ఆటంకంగా ఉండకూడదు. వారిని నా యొద్దకు రానీయుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యమని ప్రభు చిన్నబిడ్డల విషయంలో ఎంతో చక్కగా ఆయన మాట్లాడాడు. ఈరోజు నీ బిడలు యెహోవా నాటిన చెట్లుగా, నీ కుటుంబం యెహోవా నాటిన చెట్లుగా గొప్ప బిరుదు పొందుకుని ఆశీర్వదింపడాలంటే నీవు దేవుని సన్నిధిలో ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి. అంతేకాదు ప్రభు యొద్దకు నడిపించే వారంగా ఉండాలి. ఎవరికి ఆటంకంగా మనం ఉండకూడదు. మూడవదిగా ప్రభు మహిమ కొరకు జీవింపచేయాలి. యెహోవా నాటిన చెట్లు అనేది ఎందుకు ఇవ్వబడ్డది? అసలు మూలవాక్యంగా మనం దాన్ని చూస్తే ఎందుకు ఇవ్వబడ్డది అంటే, యెషయా గ్రంథము 61వ అధ్యాయాన్ని మీరు చదివినప్పుడు అక్కడ రాయబడుతూ ఉన్నటువంటి మాట, యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడి, యెహోవా మహిమ కొరకు జీవింపచేయాలి. 3 విషయాలు. మొదటిది ప్రభు శిక్షలో బోధలో పెంచాలి. రెండవది పెరుగుతున్నటువంటి వేరుని ప్రభు సన్నిధికి నడిపించాలి. మనం ఎవరికి ఆటంకంగా ఉండకూడదు. మూడవది వారి ద్వారా బయట సమాజంలో ప్రభువు మహిమపరచబడినట్లు వారిని జీవింపచేయాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రి మహిమపరచబడినట్లుగా మీరు ఉండాలి, మీ వెలుగు ప్రకాశింపనీయుడి అనే మాటను మాట్లాడుతాను. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5:16. ఈరోజున మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, మన యొక్క క్రియలు మన దేవుణ్ణి మహిమపరిచే రీతిలో మనం ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ 3 చేసిన వారికి దేవుడు ఒక గొప్ప పేరిస్తున్నాడు. ఆ క్రొత్త పేరిస్తున్నాడు. ఈ క్రొత్త సంవత్సరంలో ఆయన ప్రత్యక్షత ద్వారా మీకు ఇవ్వబడే కొత్త పేరు ఏంటంటే యెహోవా నాటిన చెట్లు. ఇలాంటి ఆశీర్వాదం నీవు పొందుకోవాలి. ఇలాంటి ఆశీర్వాదం నీ బిడ్డలు పొందుకోవాలి. ఇలాంటి ఆశీర్వాదం నీ కుటుంబం పొందుకోవాలి. అలా పొందుకునేటువంటి వారికి ఉండాలంటే ప్రభు శిక్షల బోధలో వారిని పెంచండి, ప్రభు యొద్దకు నడిపించండి. మీరు అలా నడుస్తున్న వారికి ఆటంకంగా ఉండకండి. మూడోది ప్రభు మహిమ కొరకు వారి జీవింపచేయండి. అలా చేస్తే మన జీవితాల్లో మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. 1839 సంవత్సరంలో జన్మించి అమెరికన్ ప్రెస్బిటర్ మిషనరీగా రెవరెండ్ శామ్యుయల్ కెలోగ్
మేరీ పి హెన్రీ కెలోగ్లకు జన్మించిన డాక్టర్ శామ్యుయల్ హెన్రీ కెలోగ్ భారతదేశానికి వచ్చారు. ఆయన భారతదేశానికి వచ్చి స్వార్థను ప్రకటించారు. ఆయన హిందీ భాషలో తర్జుమా చేసి పునఃపరిశీలన చేయడం, వ్యాకరణాన్ని రాయడం, ఎంతో పరిచర్య దేవుని కొరకు భారతదేశంలో ఆయన చేశారు. దేవుని నామ మహిమార్థమే ఆయన జీవించారు. హిందీ సాహిత్య సమ్మేళన్ అనేటువంటి ఒక అలహాబాద్ వారు వ్యాకరణం ప్రచురించారు. అది ఈయన యొక్క కృషి. ఈరోజు మీరు ఆలోచించేయండి పిల్లరా, ఎప్పటికీ భారతదేశంలో ఈయన పేరు గుర్తుంది అని ఈయన ద్వారా ప్రభు మహింపరచబడుతుందంటే ఆ రోజు ఆయన జీవించిన జీవితమే డాక్టర్ శామ్యుయల్ హెన్రీ కెలోగ్. మనము మన జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ తేవాలి. అందుకే చిన్నప్పటి నుండి పిల్లలను ప్రభు శిక్షల బోధలో పెంచండి, వారిని ప్రభు యొద్దకు నడిపించండి, ప్రభు మహిమ పడినట్లుగా వారిని జీవింపచేయండి. అలాంటి జీవితాన్ని బిడ్డలకు ఇవ్వండి. తద్వారా మీరు యెహోవా నాటిన చెట్లు అనే పేరు దేవుని చేత మీకు ఇవ్వబడుతుంది. దేవుడు మీకు ఒక్కొక్క అద్భుతమైనటువంటి పేరునిస్తాడు. ఆ పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. దేవుని రాజ్య వారసులుగా చేయబడతారు. అతి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా గొప్ప దేవానికి వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. నీ బిడ్డలు నీ ద్వారా ఒక గొప్ప బిరుదును పొందుకునే రీతిలో ఆశీర్వదించండి. యెహోవా నాటిన చెట్లు అనే పేరుస్తానన్నారు. అలాంటి పేరును, ఆ కొత్త పేరును బిడ్డలకు దయచేయండి. వారిని ఆశీర్వదించండి. మీరే మహిమ పొందండి. నీ ప్రత్యక్షతలో బిడ్డలను పెంచమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.